ప్రపంచంలోనే అత్యధిక పులుల సంఖ్య కలిగిన దేశం భారతదేశం. ఇండియా హోస్ట్ ద లార్జెస్ట్ టైగర్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అనమాట. మనకు తెలుసు గ్లోబల్ టైగర్ హ్యాబిటాట్లో ఇండియాలో ఉండే హ్యాబిటాట్ కేవలం 18%. స్టిల్ ఇండియాలో 75% ఆఫ్ వరల్డ్ టైగర్ పాపులేషన్ మన దేశంలోనే ఉంటుందన్నమాట. మన దేశంలో చూసుకుంటే కనుక టైగర్ ఇన్హాబిటెడ్ ఏరియా 1,38,200 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే దాదాపు యూకే సైజులో హాఫ్ ఆఫ్ ద సైజ్ మన టైగర్ ఇన్హాబిటెడ్ ఏరియా అనమాట. భారతదేశంలో చూసుకుంటే కనుక ప్రాజెక్ట్ టైగర్ అనేది మనం 1973లో లాంచ్ చేసాం. ఆ తర్వాత మన టైగర్ పాపులేషన్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 3,600 పులులు ఉన్నాయన్నమాట. భారతదేశంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా పులుల సంఖ్య ఉందన్నమాట. భారతదేశం ఈ బిగ్ క్యాట్ పాపులేషన్ పెంచడానికి చాలా చర్యలు తీసుకుంటుంది. హ్యాబిటాట్ లాస్ తగ్గించడం, పోచింగ్, ఎవరైతే వీటిని వేటాడతారో పోచింగ్ని కంట్రోల్ చేయటం, అంతేకాదు లోకల్ కమ్యూనిటీస్ని టైగర్ కన్జర్వేషన్లో ఇన్వాల్వ్ చేయటం, టైగర్కి ఆహారం దగ్గరలో దొరికేలా ప్రయత్నం చేయటం, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, అదేవిధంగా టైగర్ రిజర్వ్స్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయటం, వీటన్నిటి వల్ల ఇప్పుడు భారతదేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. పులుల సంరక్షణ టైగర్స్కి మాత్రమే కాదు, మొత్తం 7 బిగ్ క్యాట్స్ని కాపాడేందుకు ఇండియా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని లీడ్ చేస్తోంది. రీసెంట్గానే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక లీగల్ ఎంటిటీగా కూడా మారింది.